పేక మెడలు మూవీ, ఒక కొత్త మూవీ వస్తుంది భయ్యా. నేనైతే స్టార్టింగ్లో మెగా మెడల్ అనుకున్నాను ఇప్పటిదాకా, కానీ ఇప్పుడు అర్థమైంది మూవీ నేమ్ వచ్చేసి పేక మెడలు. మూవీలో హీరో నేమ్ వచ్చేసి లక్ష్మణ్, జాబ్లెస్ డే డ్రీమర్ భయ్యా హీరో వచ్చేసి. హీరోయిన్ నేమ్ వచ్చేసి వరలక్ష్మి. హీరోయిన్ ఎల్లప్పుడూ స్టేబుల్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తుంటుంది. అంటే దీనికోసం తను బిజినెస్లు చేయడం, డబ్బు ఎలా అయితే సంపాదిస్తే బాగుంటుంది, ఏ టైప్లో మనం ప్లాన్ వేసుకోవాలి, ఈ టైప్లో హీరోయిన్ చూపించారు. కానీ హీరో వచ్చేసి దానికి టోటల్గా ఆపోజిట్ ఉంటాడు భయ్య. జాబ్ చేస్తాడు కానీ తొందరగా ఎలా సక్సెస్ కావాలి, ఈ సక్సెస్ అవ్వడం చాలా సింపుల్గా ఉండాలి. పని చేయొద్దు కానీ డబ్బులు సింపుల్గా రావాలి, అలా అయితే ఎలా అని మనం అనుకుంటాం. కానీ హీరోని మాత్రం అలానే చూపించారు భయ్య ఈ మూవీలో. మనం చూడొచ్చు హీరో ప్రమోషన్స్ కోసం కొన్ని ప్రాంక్ వీడియోలు కూడా చేశాడు. ఆ ప్రాంక్ వీడియోలు ఎలా ఉన్నాయంటే అందరినీ డబ్బులు అడగడం, డబ్బులు ఎందుకు అడుగుతున్నాడో కూడా తెలియదు. ఆ ప్రాంక్లో ఎలా చూపించారంటే, నేను చెన్నైకి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి, ఒక 500 ఉంటే ఇస్తారా అని అడుగుతున్నాడు. అంటే ప్రమోషన్లో మనకు ఆల్రెడీ సగం అర్థమైపోతుంది. సో మూవీ మొత్తం ఇలానే ఉంటుంది, కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. మూవీ చూడాలనుకున్న వాళ్ళు చూడండి భయ్య, బాగుంటుంది. ట్రైలర్ అయితే బాగుంది. హీరో వచ్చేసి జాబ్ చేస్తాడు కానీ ఆ జాబు సెట్ కాదు, డబ్బులు అనేవి మనకు సరిపోవడం లేదు. సో నేను ఏం చేయాలి అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడాలి. ట్రైలర్లో చూపించారు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ తన భార్య బిజినెస్లు చేస్తుంటుంది, స్టేబుల్ ఇన్కమ్ కోసం బిజినెస్లు చేస్తుంటుంది, కొన్ని రకాల పనులు చేస్తుంటుంది. సో వచ్చిన డబ్బుల్ని హీరో తీసుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, జాబ్ చేస్తూ రమ్మీ గేమ్స్ అవన్నీ ఆడుతూ అలా అలా గడిపేస్తాడు భయ్య. ట్రైలర్లో అయితే అలా చూపించారు. సో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఇలాంటి మూవీస్ అంటే చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడాలి మరి.